ఇది యథార్థ సంఘటనల ఆధారంగా అల్లిన కల్పిత కథ. ఏ కులాన్ని మతాన్ని ఉద్దేశించి చేసినది కాదు, కల్పిత పాత్రలతో చేసినది. అరే, ఆ మాంత్రికుడు చెప్పినట్టు ఈ గుళ్ళోనే నిధి ఉంది. రండి రండి. అలాగే అన్నా. త్వరగా రండి. అలాగే అన్నా. వస్తున్నాం అన్నా. అన్నా ఎవరన్నా వస్తే కేటేసారా? అలాగే రాయా. ఇక్కడ తవ్వండి 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 తొందరగా. తవ్వరా. అన్నా అన్నా ఏదో శబ్దం వస్తుందన్నా. శబ్దం లేదేం లేదా, మీరు తవ్వండి. అరే నువ్వు మట్టి తీరా. సరే అన్నా. అన్నా వినబట్లేదా నీకు? శబ్దం వస్తుందన్నా. గజ్జల శబ్దం వస్తుందన్నా. అవునా, ఏదో గజ్జల శబ్దం వినబడుతుంది. అరే త్వరగా నేను రా. మీరు తవ్వుతూ ఉండండి రా. సరే అన్నా, మీరు తవ్వుతూ ఉండండి. సరే. శబ్దం వస్తుందన్నా. అవునా, ఏదో శబ్దం వినబడుతుంది. అవునన్నా. అరే మీరు ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి చూసి వస్తా. అలాగే అన్నా. శివయ్య, అరే రామయ్య, ఎక్కడున్నారా? అరే రామయ్య, అరే ఏమైందిరా? ఎక్కడ పోయారా? అరే రామయ్య, అమ్మా తల్లి,
ఇదేనా చాగంటి వారి పాలెం? అవును మేడం. తెలంగాణ ఓకే అండి, థ్యాంక్ యూ. ఓకే మేడం. ఈసారి అయితే నేను చెప్పిన పాటే వస్తుందయ్యా, ఇది మాత్రం కన్ఫర్మ్ గా చెప్తున్నాను. నేనైతే పక్కా గ్యారంటీ ఇస్తున్నాను, నేను చెప్పిన పాటే వస్తుంది. ఇక్కడ విశ్వనాథ శాస్త్రి గారు ఇల్లు ఎక్కడండి? వాడి పేరు సీను. వాడు నేను 7వ తరగతి వరకు క్లాస్మేట్స్. వాడికి నాకు పడక ఇద్దరు మాట్లాడుకోవట్లేదు. సారీ, ఇప్పుడు ఇదంతా నాకెందుకు చెప్తున్నారు? మాట్లాడకపోయినా గానీ వాడిల్లు అడ్రస్ అడుగు చెప్తాం. శాస్త్రి గారి అడ్రస్ మాత్రం నన్ను అడగమాట. ఏందిరా ఏంది నా గురించి చెప్తాను? ఆ అమ్మాయితో ఏం చెప్తాను? పోరా, అమ్మాయి అడ్రస్ అడిగింది చెప్తున్నా, నీ గురించి చెప్పలా. గొడవపడింది, కొట్టుకుంది, ఈ ఊర్లో వాళ్ళందరికి చెప్పావు. ఇప్పుడు ఈ ఊరికి కొత్తగా వచ్చిన చెప్తావరా? నీ గురించి చెప్పలేదురా, నీ గురించి చెప్పలేదని చెప్తున్నాను కదా. నీ గురించి కాదా, నీ గురించి చెప్పలేదా? నీ గురించి కాదు, నేను ఊరుకోను. నీ గురించి కాదని చెప్తున్నాడా? ఎవడు చెప్తున్నా చెప్పుకోపోరా, ఎక్కువ మాడితే మక్కలు ఇరుగుతాయి. ఇందు మూలంగా 50 మంది ప్రజానికానికి తెలియజేసింది ఏమనగా, నా పేరు లింగడం. రాత్రి మంది ఎక్కువయ్యి ఇల్లు మర్చిపోయాను, కావున నా ఇల్లు చూపించగలరని ప్రార్థిస్తున్నాను. ఇదిగో పెద్దాయనా, ఇక్కడ శాస్త్రి గారు ఇల్లు ఎక్కడండి? ఈ అమ్మాయి ఎవరు? శాస్త్రి గారి ఇల్లు మర్చిపోయిందట. నా ఇల్లు శాస్త్రి గారి ఇల్లు చూపించగలరని కోరుకుంటున్నాను. ఈ ఊళ్ళో మనుషులంతా విచిత్రంగా ఉన్నారు. ఇక్కడ విశ్వనాథ శాస్త్రి గారి ఇల్లు ఎక్కడండి? నువ్వు ఈ ఊరు కొత్త అనుకుంటా అమ్మాయి. భలే చెప్పారండి, మీరు చాలా తెలివిగల వారిలా ఉన్నారు. నువ్వు నా తెలివిని గుర్తించావు కాబట్టి నేను నీకు అడ్రస్ చెప్తా. చెప్పండి. నేరుగా ఇలా వెళ్ళి. వెళ్ళానండి. వెళ్ళలేదు, వెళ్ళమని చెప్తున్నా. ఓకే. అక్కడ ఒక మలుపు వస్తుంది. మలుపు అంటే? మలుపు అంటే ఐ మీన్ టర్నింగ్ అనమాట. ఓకే. అలా వెళ్ళి మలుపు తిరగాలి. తిరిగానులేండి. తిరగలేదు, తిరగమని చెప్తున్నా. ఓకే అండి. అలా వెళ్తూ ఉంటే ప్రతి ఇంటికి ఓ గేట్ ఉంటుంది. అలా 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 చూసుకుంటూ వెళ్తే. నేను అడిగింది ఇల్లు కదండి, మీరు గేట్ చూడమంటున్నారేంటి? అమ్మాయి, నా దగ్గర తెలివితేటలు ప్రదర్శించుకో, తెలియగలవని చెప్తున్నాను, విను. ఓకే అండి. ఏ గేట్ మీద అయితే అనుమతి లేనిదే లోపలికి ప్రవేశం లేదని రాసి ఉంటుందో ఆ ఇల్లే శాస్త్రి బామ్మ ఇల్లు. శాస్త్రి బామ్మ? అవునమ్మా, ఆయన మా ఊరికి పెట్టిన పెద్ద తలకాయ నొప్పులే, అందుకే అట్టా పిలుచుకుంటాం అందరం. వెళ్తున్నావుగా, ముందు ముందు నీకే తెలిసిందిలే పో. అమ్మయ్యా, ఈరోజు ఒకరికి సాయం చేశాం. ఇదిగో అమ్మాయి, ఆ కలిసి చోటి బరిగొడ్లు బెదిరుతున్నాయి మావి. నీకే చెప్పేది అర్థం కావట్లేదా? అనుమతి లేనిదే లోపలికి రాకూడదు. ఇదే శాస్త్రి గారి ఇల్లు అనుకుంటా. ఏమండి? కదం సపురుషః పార్దకం ఘాతయతి హంతికం. ఏమండి, ఇంట్లో ఎవరైనా ఉన్నారా? ఇంట్లో ఎవరూ లేకపోవడానికి ఇదేమైనా శ్మశానమా? పవిత్ర బ్రాహ్మణుడైన విశ్వనాథ శాస్త్రి గారు ఉండే ఇల్లుది. మీకేమైనా కావాలంటే గేటు బయటే ఉండి అడగండి. నేను పురావస్తు శాఖ నుండి వచ్చానండి. మా ఇంట్లో పురాతన వస్తువులు గాని పురాతన మనుషులు గాని ఎవరూ లేరు. ఎవరింటికి వచ్చి ఏం అడుగుతున్నావు? మీరున్నారుగా. ఏమిటి? ఐ మీన్, ఈ ఊర్లో దేవాలయాల గురించి మీకు బాగా తెలుసని విన్నాను. తెలిస్తే అదే ఏంటి? ఏమండి మీరుండండి. ఏంటమ్మా, ఏం కావాలి? ఈ ఊరి గుళ్ళో విగ్రహాల గురించి, ఆలయ రహస్యాల గురించి రీసెర్చ్ చేయాలండి.
ఒక వారం మీ ఇంట్లో ఉంటే మంచిదని. ఎవరిని పడితే వాళ్ళని ఉండవటానికి ఇదేమన్నా ధర్మసత్రం అనుకుంటున్నావా? అలా అనకండి, ఒంటరి ఆడపిల్లని, మీతో ఉంటే కాస్త ధైర్యంగా ఉంటుందని, నా రీసెర్చ్ కి కూడా ఉపయోగపడుతుందని. పోనీలేండి, ఒంటరి ఆడపిల్ల అంటుంది కదా. ఏ కులమో ఏమో, మన ఇంట్లోకి ఎలా రాణిస్తాం? కులం మీరు కూర్చునే కుర్చీ ఏ కులం వాడు చేశాడో తెలుసా? ఈ ఇల్లు ఏ కులం వాడు కట్టాడో చెప్పగలరా? కులం అని ఏం సాధించారు? కడుపును పుట్టిన వాళ్ళు కడలి దాటి రారు, బంధువులు బాగున్నావా అని కూడా అడగరు, చివరికి ఊళ్ళో వాళ్ళు కూడా పలకరించడానికి భయపడుతున్నారు. ఇలా అయితే రేపు మనం చస్తే మోయటానికి నలుగురు కూడా రారు. నువ్వు రామ్మా, ఇల్లు చూపిస్తాను. మీరు మీ చేదస్తూను. నువ్వు నా మాట ఎప్పుడు విన్నావు గనక ఆ అమ్మాయి వస్త్రధారణ నాకు నచ్చలేదు. మన ఇంట్లో ఉన్నంతసేపు కాస్త సాంప్రదాయబద్ధంగా ఉండమని చెప్పు. సర్లేండి, ఎండగా ఉంది, లోపలికి వెళ్ళి కూర్చోండి, కాఫీ తీసుకొస్తాను. ఇప్పటి నుంచి ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకోవాలి. రామ్మా, ఇదేనమ్మా బెడ్రూమ్. మా పిల్లల కోసం ఆయన ఇలా తయారు చేయించారు. నీ పని అయ్యేంత వరకు సంతోషంగా ఉండొచ్చమ్మా. నువ్వు ఫ్రెష్ అయ్యి కిందికి రమ్మా, టిఫిన్ చేద్దు గాని. సరే ఆంటీ. ఆ విశ్వనాథ శాస్త్రి గారు చాలా మంచివారమ్మా. ఆ అమ్మాయి ఆ అబ్బాయితో లేచిపోయిన దగ్గర నుంచి జనాల ఊసే లేకుండా ఎక్కడో దూరంగా ఉంటున్నాడు. అసలు ఆ అమ్మాయి అలా చేసిందంటే మేము కూడా నమ్మలేకపోతున్నాం. పాపం శాస్త్రి గారు అప్పటి నుంచి గుడి కూడా రావట్లేదమ్మా. అపవిత్రః పవిత్రో వా సర్వావస్థంగతోపి వా యస్మరేత్ పుండరీకాక్షం సా బాహ్యంతరః శుచిః. పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్ష. అబ్బా, అయ్యో భవానీ, భవానీ. అయ్యో రామచంద్ర, ఎలా పడిపోయారండి? అంటే ఎలా పడ్డానో మళ్ళీ పడి చూపించబడ్డావేంటి నీ దుంప తెగ? ముందు లేపవే. లేవలేకపోతున్నానే. ఏమైంది ఆంటీ? అయ్యో శాస్త్రి గారు, కొంచెం మెల్లగా. లేవలేకపోతున్నారు ఆంటీ. లేవండి, అర్జెంట్ గా హాస్పిటల్ కి తీసుకెళ్ళాలి. ఎవరైనా ఉన్నారేమో పిలుస్తానుండండి. కొంచెం వచ్చుకోండి, లేవండి. ఏమండి, శాస్త్రి గారు పడిపోయారు, అర్జెంట్ గా హాస్పిటల్ తీసుకెళ్ళాలి. ప్లీజ్ ఎవరైనా వచ్చి హెల్ప్ చేయరా? మేము ఆయన ముట్టుకుంటే అపవిత్రం అయిపోతారమ్మా, మా వల్ల కాదు. కాదండి, ఎవరు రావట్లేదు. నేను వెళ్ళి డాక్టర్ తీసుకొస్తాను. తొందరగా పిలుచురమ్మా. డాక్టర్ గారు, పర్వాలేదు కదండి? ప్రమాదమే లేదు కదా? ప్రమాదం ఏం లేదమ్మా. శాస్త్రి గారికి నడ్డి విరిగింది, 4 రోజులు బెడ్ మీద ఉండాలి. మందులు రాసిస్తాను, జాగ్రత్తగా చూసుకోండి అమ్మా. ఎవరో ఒకళ్ళు ఆయన దగ్గరే ఉండి 4 రోజులు చూసుకోండి అమ్మా, జాగ్రత్తగా. సరే సార్. ఓకే అమ్మా, వెళ్ళొస్తాను. థ్యాంక్ యూ డాక్టర్. మంచిదమ్మా. అబ్బా, అయ్యో. నేను చేస్తానంటే నాకు ఇవ్వండి. నీకెందుకమ్మా శ్రమ? పర్వాలేదు, మీరు వెళ్ళండి. కొంచెం ఓర్చుకోండి శాస్త్రి గారు. భోంచేద్దురు గాని, లేవండి.
నువ్వెందుకు తెచ్చావమ్మా? నువ్వు చాలా సేవలు చేస్తున్నావమ్మా. నిన్ను సాక్షాత్తు ఆ అమ్మవారే పంపించినట్టుగా ఉంది. శ్రీకృష్ణ చైతన్య ప్రభ నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త బృంద. దీని అర్థం ఏంటండి? శ్రీకృష్ణ చైతన్యునికి, నిత్యానంద ప్రభుకి, శ్రీ అద్వైతాచార్యులకి, గదాధరునికి, శ్రీనివాసునికి, భక్తి మార్గంలో ఉన్నట్టి ఇతరులందరికీ నా వందనములు తెలుపుతున్నాను అని అర్థమమ్మా. అవునా ఆంటీ, మీది చాలా పెద్ద ఫ్యామిలీ కదా. ఇంట్లో మీ పిల్లల ఫోటోలు ఒక్కటి కూడా కనిపించట్లేదేంటి? వాళ్ళు మమ్మల్ని వదిలేసిపోయి చాలా రోజులైందమ్మా. ఒక ఫోన్ కొనిచ్చారు, అదేంటో మేం చేస్తే కలవదు, వాళ్ళ ఫోన్ చేయరు. ఈ ముసలి ప్రాణాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలని కూడా ఉండదమ్మా. వాళ్ళ ఫోటోలు చూస్తే వాళ్ళ మీద ప్రేమ చచ్చిపోయి ఎక్కడ అసహ్యం కలుగుతుందోనని వాళ్ళ ఫోటోలన్నీ మూటగట్టి అటక మీద పడేశానమ్మా. మరి మీకు వాళ్ళని చూడాలనిపించట్లేదా? అనిపిస్తుందమ్మా, కానీ వాళ్ళకి మమ్మల్ని చూడాలనిపించట్లేదు అని గుర్తొచ్చినప్పుడల్లా మాకు చూడాలనిపించట్లేదమ్మా. ఒరే అమర్, వెళ్ళొద్దురా. ఊళ్ళో వాళ్ళ మాటలు మీరు కూడా నమ్ముతారేంట్రా? అసలు కన్యక ఏమైందో తెలుసుకుందాంరా. అరే సందీప్, సందీప్ ఆగరా, నువ్వు కూడా వెళ్ళిపోతావేంట్రా? అసలు కన్యక ఎక్కడుందో నువ్వైనా వెతికి తీసుకురారా. అరే సందీప్, అరే అమర్, ఆగండ్రా, నా మాట వినండ్రా. ఆర్తత్రాణపరాయణాయ భవతే నారాయణాయాత్మనే గోవిందాయ సురేశ్వరాయ హరయే శ్రీసాయ చేసాయ చ. ఏమండి, కూర ఏం చేయమంటారు? ఆ అమ్మాయి కూడా ఉందిగా, ఆ అమ్మాయిని కూడా అడిగి ఆ అమ్మాయికి ఏ కూర ఇష్టమైతే అది చెయ్యి. అలాగే అండి. అవును, ఆ అమ్మాయి పేరేంటి? శ్రావ్య అండి. ఆంటీ, టిఫిన్ చాలా బాగుంది. నీకేం కూర ఇష్టం అమ్మాయి? ఏం చేయమంటావు? నాకు ఆలూ ఫ్రై అంటే ఇష్టం అండి. అలాగే. ఆంటీ చెప్పమ్మా. కన్యక అంటే ఎవరు? ఆంటీ, ఈ ఫోటోలో ఉన్న అమ్మాయి పేరు కన్యకనా? దాని ఫోటో ఎందుకు తెచ్చావమ్మా? అది చేయబట్టే నా కొడుకులు నాకు దూరం అయ్యారు, ఈ ఇల్లు ఇలా బోసిపోయింది. ముదనష్టపతి ఎక్కడుందో గాని మమ్మల్ని మాత్రం క్షోభ పెడుతుంది. ఆంటీ, హలో సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ శ్రావ్య, చెప్పు. ఇక్కడ సిచ్యువేషన్ చూస్తుంటే చాలా కన్ఫ్యూజింగ్ గా ఉంది సార్. ఏనా ఇన్ఫర్మేషన్? సార్, మీరు చెప్పినట్టుగానే శాస్త్రి గారి ఇంట్లో చేరాను. సీక్రెట్ గా కన్యకకు సంబంధించిన కొన్ని డీటెయిల్స్ సంపాదించాను. ఆ ఇంట్లో నాకు ఒక లెటర్ దొరికింది. ఆ లెటర్ లో తను మోహన్ అనే కుర్రాడితో లేచిపోతున్నానని రాసుంది. ఆ లెటర్ గురించి, కన్యక గురించి అడిగితే వాళ్ళు ఏ సమాధానం చెప్పలేదు. ఊళ్ళో వాళ్ళని కూడా ఆ అమ్మాయి గురించి అడిగితే ఆ అమ్మాయి చాలా మంచిదని, వాళ్ళింట్లో పనిచేసేవాడి కొడుకుతో లేచిపోయిందంటే మేం నమ్మలేకపోతున్నామని జనాలంటున్నారు. కానీ ఒకసారి నేను టెంపుల్లో ఫోటోలు తీస్తుంటే ఒక వ్యక్తిని చూశాను. కన్యక, 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 కన్యక. వద్దు, నన్నేం చేయొద్దు. ఇక్కడ ఉండకూడదు. ఆడపిల్లని బలి తీసుకుంటుంది. ఇక్కడ అమ్మవారికి ఆడపిల్లని బలిస్తారు. వెళ్ళిపోండి, వెళ్ళిపోండి. ఇక్కడ ఉండకూడదు. వెళ్ళిపోండి, వెళ్ళిపోండి, వెళ్ళిపోండి. ఇక్కడ నాకు దొరికిన సమాచారం ప్రకారం కన్యక మోహన్ అనే తన కాలేజ్ మేట్ ని లవ్ చేసింది. ఇక్కడ ఊళ్ళో వాళ్ళందరూ కూడా తనతో లేచిపోయిందని అంటున్నారు. కానీ ఇక్కడ ఒక అతను కన్యక అనే
పేరు పచ్చబొట్టు వేసుకుని పిచ్చివాడ్లా తిరుగుతున్నాడు సార్. ఒకవేళ కన్యకను ప్రేమించిన మోహన్ తనే అయితే ఇక్కడ పిచ్చివాడ్లా ఎందుకు తిరుగుతున్నాడు సార్? నా అనుమానం ఏంటంటే శాస్త్రి గారింట్లో మోహన్ వాళ్ళ నాన్న పనిచేసేవాడు సార్. ఒక పనివాడి కొడుకుని ప్రేమించడం తట్టుకోలేక వీళ్లే పరువు కోసం. ఇంతకీ నువ్వు అనేదేంటి? ఈ మతాలు ఆచారాల పట్టింపుల వల్ల శాస్త్రి గారో లేకపోతే ఆ ఫ్యామిలీకి సంబంధించిన ఎవరో ఆ అమ్మాయిని చంపేసి ఉంటారని నాకు అనుమానంగా ఉంది సార్. ఫుల్ ఇన్ఫర్మేషన్ సేకరించి ఫైల్ రెడీ చేయి. లోకల్లో ఏదైనా హెల్ప్ కావాలంటే చంద్రాకి కాల్ చేయి. ఓకే సార్, నేను చూసుకుంటాను. అది ఎవరితో ఫోన్లో మాట్లాడుతున్నావు? మా ఫ్రెండ్తో శాస్త్రి గారు. ఎందుకమ్మా దాస్తావు? ఆ డీసీపీ రాజేంద్రతోనే కదా? అవును శాస్త్రి గారు. చూడమ్మా, కన్యక నాకు అమ్మ ఇచ్చిన ప్రసాదం. నువ్వు విన్నట్టు నా కూతురు ఎవరినో ప్రేమించి పారిపోయిందంటే నేను నమ్మను. ఎందుకంటే కన్యక నా ఇంట్లో అమ్మవారిలా పెరిగిందమ్మా. నేను నిత్యం పూజించే అమ్మవారి దేవాలయంలో ఒక పాప ఏడుపు వినిపించింది. ఎవరైనా వదిలేసి వెళ్ళారా అని అంతా వెతికాను. ఎవరూ కనిపించలేదు. అడ్డెడ్డెడ్డెడ్డే ఏమీ లేదమ్మా. ఏడవకమ్మా, నేనున్నానుగా, ఏడవకమ్మా. అయ్యయ్యో, ఆ రోజు అమ్మవారికి ఇష్టమైన రోజు. అమ్మే నా ఇంటికి వస్తుందని తలచి తనని మా ఇంటికి తెచ్చుకుని అమ్మవారి నక్షత్రం ప్రకారం కన్యక అని నామకరణం చేసుకుని పెంచాను. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణీ నమోస్తుతే. అదేం మహిమో, తను చిన్నప్పటి నుంచే నేనేమీ చెప్పకుండానే అమ్మవారి శ్లోకాలు, భగవద్గీత శ్లోకాలు పాడటం అలవర్చుకుంది. ఊళ్ళో వాళ్ళందరూ కూడా మీ అమ్మాయికి అమ్మవారి కళ ఉందండి, రోజు దిష్టి తీయండి అనేవాళ్ళు. మేము మా ఇంట్లో అమ్మే తిరుగుతుందని సంతోషించేవాళ్ళం. మాతో పాటు మా కొడుకులు కూడా సొంత చెల్లెల్లాగా ఎంతో అపరూపంగా చూసుకునేవాళ్ళు. నా వల్ల కాదమ్మా, నీకు దండం పెడతాను. వద్దుకండి, వదలమంటున్నా. వదులు. అయ్యా నమస్కారం. మా అమ్మాయి పేరు కన్యకా పరమేశ్వరి. మూలా నక్షత్రం అమావాస్య రోజున పుట్టిందండి. ఓహో, అమ్మవారి నక్షత్రం కాళికాదేవి తిది రెండూ కూడా కలిసిన రోజున పుట్టిందండి. ఉత్తమమైన జాతకురాలు. అన్నయ్య గారు, మా అమ్మాయికి మంచి సంబంధం మీరే చూడాలి. అలాగే, తప్పకుండా. పక్క ఊళ్ళో పెరుమాళ శాస్త్రి గారని ఉన్నారు. వాళ్ళది చాలా ఉత్తమమైన కుటుంబం. వాళ్ళ అబ్బాయి శివుడి అంశతో పుట్టాడు, అమ్మాయి అమ్మవారి అంశ. ఇద్దరికి కలిపి పెళ్లి చేస్తే శివపార్వతుల్లా కళకళలాడుతూ ఉంటారు. ఏమంటారు? చాలా సంతోషం అండి. ఆ సంబంధం ఏదో ఖాయమయ్యేలా చూడండి. సరే సరే, నేను వారికి కబురు పెడతాను. శుభం భూయాత్. సంతోషం శాస్త్రి గారు. భవానీ, భవానీ, అరే సందీప్. నాన్నగారు. ఏంటండి హడావిడి? మీ అందరికీ ఒక శుభవార్త. ఏంటండి అది? మన కన్యకకి పెళ్లి సంబంధం కుదిరింది. ఇది నిజంగానే శుభవార్త నాన్నగారు. కానీ ఇందులో చిన్న లిటుకు ఉంది. ఏంటండి అది? కన్యకకి కట్నం కింద ఇల్లు రాసిద్దాం అనుకుంటున్నాను. మంచిదండి, దాంట్లో ఆలోచించాల్సిన విషయం ఏముంది? ఆలోచించక తయారుగా ఇచ్చేస్తారా ఏంటి? చెల్లి బాగుంటేనే కదా నాన్నగారు మనకు కూడా కావాల్సింది. ఇచ్చేయండి. నువ్వు ఓకేరా, కానీ పెద్దోడు ఏమంటాడోనని. అన్నయ్యతో నేను మాట్లాడతానులేండి, మీరు కాని చేయండి. మీరు ఒప్పుకుంటే ఇంకేం, తొందరలోనే ముహూర్తం పెట్టించేద్దాం. ఏమండి, సీతారామ శాస్త్రి గారు తీసుకొచ్చిన సంబంధం అమ్మాయికి ఇష్టం ఉందో లేదో ఒకసారి అడగచ్చు కదా. సరే, ఒకసారి కన్యకాన్ని కూడా అడుగుదాం. పెళ్లికి ఒప్పుకుంటుందంటారా నాన్నగారు? అదేంట్రా అలా అంటున్నావు? కన్యక మనసు ఇంకేదో కోరుకుంటుంది అనిపిస్తుంది నాన్నగారు. అదేంటమ్మా అన్నయ్య అలా అంటున్నాడు? అదేం లేదు నాన్నగారు, అన్నయ్య చెప్పేది నా చదువు గురించి. నాకింకా చదువుకోవాలనుంది నాన్నగారు. అలాగా?
అయితే నీ చదువు పూర్తయిన తర్వాత చేద్దాం. నీ సంతోషం కంటే ఏం కావాలి, అలాగే చేద్దాంలేమ్మా. కానీ ఆ రోజు మా చిన్న కొడుకు ఏదో సందేహం వెలుబుచ్చాడు. ఊళ్ళో వాళ్ళందరూ కూడా మా కన్నిక గురించి రకరకాలుగా మాట్లాడుకోవటం నా చెవులు పడ్డాయి. ఏదో మాట్లాడాలన్నా? ఇంకా మనం కలవలేమనుకుంటా మోహన్. మా ఇంట్లో నాకు పెళ్లి సంబంధం చూశారు. మా నాన్నని కాదని నేను ఏది చేయలేను. నన్ను ఇంకా మర్చిపో మోహన్. ఇదేనా నువ్వు చెప్పాలనుకుంది? అవును, నన్ను క్షమించు, మర్చిపో. కన్యక, నన్ను వదిలి వెళ్ళకు కన్యక, ప్లీజ్. నాన్న, నేను మోహన్ని ప్రేమిస్తున్నాను. మోహన్ లేకుండా ఉండలేను. అందుకే మోహన్తో వెళ్ళిపోతున్నాను. నన్ను క్షమించండి. మీ కన్యక. కానీ ఆ విషయం అందరికీ తెలిసిపోయింది. ఆ రోజు నుండి ఊళ్ళో వాళ్ళు నా కూతురు లేచిపోయింది, పారిపోయింది అనే మాటలు నన్ను క్షోభకు గురి చేస్తున్నాయమ్మా. శాస్త్రి గారు బాగున్నారా? హాయ్, బాగున్నానండి. ఏంటి మీ అమ్మాయి కన్నిక చాకల కుర్రోడతో లేచిపోయిందంట కదా? అసలు ఏం జరిగిందండి? శాస్త్రి గారు ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతున్నారేటి? శాస్త్రి గారు, శాస్త్రి గారు, అయ్యా మీ అమ్మాయి లేచిపోయిందంట కదా, అది మీ ఇంట్లో పనిచేశారు కొడుకుతో. వాళ్ళిద్దరూ లేచిపోయారంటే అందరిలాగా నేను నమ్మాను, నా కొడుకులు నమ్మారు. వాళ్ళ మాటలు నమ్మి నా కొడుకులు కూడా నన్ను దూరంగా పెట్టారు. అందుకే ఎవరిని నా గుమ్మం తొక్కనివ్వకుండా దూరంగా ఉంటున్నాను. కన్నీకుని తలుచుకుని బాధపడని రోజే లేదమ్మా. కన్యక, మోహన్ని ప్రేమించడం తప్పేం కాదు గాని దానికోసం కూతుర్ని చంపుకునేటంత దౌర్భాగ్యుడు కాదమ్మా ఈ విశ్వనాథ శాస్త్రి. కన్యక తప్పు చేయలేదని నా మనసుకు తెలుసు. అది ఈ ఊరి జనాలకి తెలియాలమ్మా. ఈ విశ్వనాథ శాస్త్రి తలెత్తుకుని తిరగాలమ్మా. ఆ డీసీపీ రాజేందర్ నాకు బాగా కావలసిన వ్యక్తి. అతనికి నేను చెప్తేనే నువ్వు ఇక్కడికి వచ్చావు. అసలు నిజం నువ్వే కనిపెట్టాలమ్మా. అలా చెయ్యాలి అంటే ముందు మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరు ఇక్కడికి రావాలి. యాండి యాండి, ఈ ఫోన్ మాట్లాడండి. నాన్నగారు బాగున్నారండి? నా ముఖమే చూస్తారు, పిల్లలతో మాట్లాడండి. శ్రావ్య తన ఫోన్ నుంచి చేసింది. ఫోన్ నెంబరు అవన్నీ తర్వాత మాట్లాడదాం, ముందు వాళ్ళతో మాట్లాడండి. ఎరా, వేరే వాళ్ళ ఫోన్ తో చేస్తే గానీ మాట్లాడరా మీరు? మీ ఫోన్ పనిచేయట్లేదు నాన్నగారు, మీకు చాలా సార్లు చేశాను. నాన్నగారు, నేను సందీప్ ని. ఎలా ఉన్నారు? ఆరోగ్యం ఎలా ఉంది? ఇంతకుముందేమో గాని ఇదిగో ఈ అమ్మాయి వచ్చిన తర్వాత మా సంతోషం మళ్ళా తిరిగి వచ్చిందిరా. ఎవరా అమ్మాయి? మామగారు మన ఇంటికి ఎందుకు వచ్చింది? ఇదిగో మీరే మాట్లాడండి. అమ్మా నువ్వు మాట్లాడమ్మా. హలో అండి. హాయ్ అండి, ఐఎమ్ శ్రావ్య. హాయ్ అండి. ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ నుండి వచ్చాను ఈ ఊరి అమ్మవారి ఆలయ రీసెర్చ్ కోసం. అమ్మవారి ఆలయం మీద? ఓ, థాంక్స్ ఫర్ టేకింగ్ కేర్ ఆఫ్ మై మామ్ అండ్ డాడ్. ఆల్ ది బెస్ట్. శాస్త్రి గారు మీ మీద చాలా దిగులుగా ఉన్నారు. ఒకసారి ఫ్యామిలీ అంతా వచ్చి కొద్ది రోజులు ఉండెళ్ళొచ్చు కదా. ఇంత అందమైన అమ్మాయి పిలిచాక రాకుండా ఉంటామా? నెక్స్ట్ ఫెస్టివల్ ఉంది కదా, అందరం వస్తాం. తప్పకుండా వస్తామండి. త్వరలో దసరా వస్తుంది కదా, ఫ్యామిలీతో వస్తాం. దీనికోసమైనా వెళ్ళాల్సిందే. శాస్త్రి గారు. అల్లుడు గారు బాగున్నారా? బాగున్నానండి. పిల్లలకి ఎగ్జామ్స్ అన్ని తీసుకురాలేదు. మామయ్య గారు మీ ఆరోగ్యం ఎలా ఉంది? ఈ అమ్మాయి దయ వల్ల అంత బానే ఉంది. మా మీద కూడా దయ చూపిస్తుందా?
అదేంటండి చెప్పా పెట్టుకుంటే సడన్ గా వచ్చేసారు? అల్లుడు గారిని అలా బయట నుంచో పెట్టే మాట్లాడతారా ఏంటి? లోపలికి రండి అల్లుడు గారు. రండి 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 అల్లుడు గారు. అత్తయ్య గారు, మన దేశీయ వంటకాలు తిని చాలా రోజులవుతుంది. ముఖ్యంగా మీ చేతితో పెట్టే ఆవకాయ ముక్క ఒకటి బెడేయండి ఇటు. ఈ ఆవకాయ నోరు రుచేస్తుంది. పచ్చడి వాసన అదుర్సు, చప్పరించేయాలనిపిస్తుంది. ఏంటి ఆవకాయ బద్ద మామయ్య గారు, జోకింగ్ జోకింగ్. అమరబాబు కూడా ఈరోజు వస్తున్నాడటగా. నేను మాత్రం ఈ ఆవకాయ కోసం వచ్చాను. వీడితో తేడా క్యారెక్టర్లో ఉన్నాడే. ఇప్పుడు అమ్మా నాన్న ఇక్కడే ఉంటున్నారు. అలాగే అండి. పదండి. చూడండి రా, మీ తాతయ్య గిరిలు ఎంత బాగుందో కదా. ఇక్కడ మీకు నచ్చినట్టు బాగా ఎంజాయ్ చేయొచ్చు. మీరెప్పుడు వచ్చారా? ఇప్పుడే వచ్చా. ఏంటమ్మా ఈ వస్త్రధారణ? ఎంత దూరం పోయినా మన పద్ధతులు, మన సాంప్రదాయాలు, మన ఆచారాలు మర్చిపోకూడదమ్మా. విశ్వనాథ్ శాస్త్రి గారంటే ఈ ఊళ్ళో మంచి గౌరవం ఉందమ్మా. లోపలికి వెళ్ళి బట్టలు మార్చుకుని సాంప్రదాయంగా ఓ చీర కట్టుకురా అమ్మా. రాగానే మొదలెట్టాడు. నువ్వైనా చెప్పొచ్చు కదా. ఏంటండి మీరు మీ చేదస్తూను? వాళ్ళేదో 4 రోజులు ఉందామని వచ్చారు. మీరు ఇలా చేదస్తంగా మాట్లాడారనుకోండి, వాళ్ళు ఇప్పుడే వెళ్ళిపోతారు. అవును, అదే నిజమే. సరేలే. ఇంతకీ వాడేడి? ఎవరండి? మన పెద్ద సుపుత్రరత్నం, ఆవిడ గారు మొగుడు. వాడు వాడి ఫ్రెండ్స్ ని కలవటానికి బయటకెళ్ళాడు. అనుకున్నా. ఈ 2 గ్లాసులు ఏంది బావా? అదే బా, ఇది మా ఫ్రెండ్ హౌస్, అందుకే ఇక్కడ అరేంజ్ చేసిన. మనం కంటిన్యూ చేస్తుంటే వాళ్ళు వచ్చి జాయిన్ అవుతారు. అదేంటి ఇక్కడ ఏర్పాటు చేశావు? తెలుసు కదా బావా, మా నాన్న చేదస్తాం. లోకం అంతా మారినా ఆయన మాత్రం ఇలానే ఉంటానంటాడు. మందు తాగద్దు, సద్బ్రాహ్మణ కుటుంబం అంటాడు. కానీ దీన్ని చూస్తే నాకు నాలుగు లపలపలు ఆడుతుంటుంది. అయినా ఇప్పుడు ఎవరు బావా ఇవన్నీ పట్టించుకుంటున్నారు? పోనీలే బావా, ముసలోడు. మనకేంటి కరం బావా చెప్పు. అమెరికాలో దర్జాగా ఇంట్లో కూర్చొని మందు కొట్టేవాడిని. ఇక్కడ ఇలా చాటుగా దొంగలా తాగాల్సి వస్తుంది. మరి ఎందుకు వచ్చావా? అక్కడే ఉండొచ్చు కదా. వచ్చేవాడిని కాదు బా, ఫోన్లో మాట్లాడిన పిల్లల్ని చూసిన దగ్గర నుంచి మనసు లాగేస్తుంది. అడగగానే వస్తా అన్నందుకు చాలా థ్యాంక్స్ అండి. అందుకే ఫ్లైట్ వేసుకుని పరిగెత్తుకుంటూ వచ్చా. నేను మాత్రం లోకల్ ప్రాణం తాగడానికి వచ్చానా? ఆ పిల్ల అందం చూసే వచ్చాను బా. దాన్ని వదిలేదే లేదు. సర్లే బావా, ఇద్దరం కలిసే ఆంధ్ర ఆవకాయ తిందాము. అన్నయ్య ఏంటిదంతా? మనమేంటి, మన ఫ్యామిలీ ఏంటి? నాన్నకు తెలిస్తే ఇంకేమైనా ఉందా? నీ గురించి అడుగుతున్నారు, అందుకే వెతుక్కుంటూ వచ్చా. పదా వెళ్దాం. అరే సందీపు, నీ చాదస్తం ఆపి ఓ పగ్గేసుకుందా రారా బావా. మా అన్న నాకు ఇస్తున్నావుగా బద్దా, చాలే. అన్నయ్య నువ్వు వస్తావా రావా? వస్తాలే, పోరా. అయినా ఏంతో చేరి మందు దాగి మతిలేని మాటలు మాట్లాడుతున్నావు. రాను రాను వీడి బుద్ధి బురదలో దొలుతుంది. దాన్ని నీకు కూడా అంటే పదా వెళ్దాం. పోరా. ఛీ, నువ్వు మారవరా. ముందు వీడిని తన్నాలి. ఛీ, వీడి కూడా మా నాన్నకిలాగా చేదస్తం ఎక్కువ బావా. వదిలే బావా, అమెరికాలో అంతమందిని మెయింటైన్ చేస్తున్నావు కదా బావా, నాకెందుకు పోటీకి వస్తున్నావు చెప్పు. అక్కడ వాళ్ళతో అంత మజా రావట్లేదు బావా. మజా అంటే ఏంది బావా? మనం దగ్గరికి వస్తుంటే సిగ్గుపడాలి, పట్టుకోబోతుంటే పరిగెత్తాలి, దొరకకుండా చిక్కకుండా ఆట పట్టించాలి. వద్దు వద్దంటూ నెట్టేయాలి బావా. ఫైనల్ గా రేపు చేసినట్టుగా ఉండాలి, అంతేగా బావా? రేపు కాదు కానీ బావా, రేపు లాంటిదే. రేపే ప్లాన్ చేద్దాం. నన్ను కూడా గుర్తుపెట్టుకో. ఏదైనా షేర్ చేసుకుందాం బావా. చీర్స్ బావా. చీర్స్. హాయ్ అండి. మీరు శాస్త్రి గారి చిన్నబ్బాయి కదా?
అవునండి, ఐఎమ్ సందీప్. గ్లాడ్ టు మీట్ యూ. నైస్ టు మీట్ యూ. ఎంతవరకు వచ్చింది మీ ఆలయ రహస్యాల వెలికితీత? ఇప్పుడే మొదలైంది కదండి. నాన్నగారు ఇప్పుడు చెప్తూ ఉంటారండి, మా ఊరి అమ్మవారి టెంపుల్లో అంతులేని రహస్యాలు అలాగే గుప్త నిధులు కూడా ఉన్నాయని. త్వరలో మీరై బయటికి దిగిపోతున్నారనమాట. తీద్దాం తీద్దాం, నేను కూడా అందుకే కదా వచ్చింది. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. ఆ చైను మీ నాన్నగారు ఇచ్చారండి. ఓహ్, నాన్నగారు ఇచ్చారా? నేను వేరే గుడికి వెళ్ళాలి. బాయ్ అండి. బాయ్. హలో చంద్ర. హాయ్ శ్రవ్య. ఒక కేసు ఇన్వెస్టిగేషన్ డ్యూటీ మీద నేను ఇక్కడికి వచ్చాను. కన్యక అనే అమ్మాయి ఇక్కడ మిస్ అయిందని అంటున్నారు. కానీ ఇక్కడ ఊళ్ళో వాళ్ళందరూ కూడా ఆ అమ్మాయి తన లవర్తో లేచిపోయిందని అంటున్నారు. నా డౌట్ ఏంటంటే ఆ అమ్మాయిని ఎవరు చంపేశారు. ఈ కేసు ఇన్వెస్టిగేషన్లో నాకు నీ హెల్ప్ కావాలి చంద్ర. శాస్త్రి గారి ఫ్యామిలీలోనే ఎవరో ఒకళ్ళు ఈ పని చేసి ఉంటారని నా డౌట్. సీక్రెట్గా అబ్జర్వ్ చేసి వాళ్ళ ఇన్ఫర్మేషన్ సేకరించు. తప్పకుండా. థ్యాంక్ యూ చంద్ర. ఇలా అందరం కలిసి మనం భోంచేసి చాలా రోజులైంది. ఇదంతా నీచాలవేనమ్మా. శ్రావ్య గారు, మీరు కూడా మా కుటుంబంలో కలిసిపోయారు. రండి, కలిసి భోంచేద్దాం. నేను ఆంటీ వాళ్ళతో తింటాను, మీరు తినండి. ఈ టైంలో మన పెద్దోడు కూడా ఉంటే బాగుండేదిరా. వాడేంట్రా పెద్దోడు వచ్చిన దగ్గర నుంచి ఇంట్లో ఉండకుండా నాతో మాట్లాడకుండా అస్తమాను ఫ్రెండ్స్ అంటూ బయట తిరుగుతున్నాడు. నాన్నగారు, అన్నయ్యకి రమ్మని చెప్పాను, వాడు రాలేదు. పైగా వాడు రాత్రులు ఎవరితో కలిసి ఏం పనులు చేస్తున్నాడో తెలిస్తే మీరు తట్టుకోలేరు. కానీ కానివ్వండి. అది కాదురా, మీరందరూ వచ్చారు, అందరూ సంతోషంగా ఉందామనే కదా ఊరు చివరన్న ఇల్లు వదిలేసి ఊళ్ళో ఉన్న ఇంటికొచ్చాం. ఇప్పుడు ఆ ప్రస్తావన ఎందుకు? అన్ని వడ్డించారు కదా, కానివ్వండి. అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతీ. కానివ్వండి. ఏంటి మామయ్య గారు ఆ కళ్ళల్లో నీళ్లు? చెల్లెమ్మా, అవి కన్నీళ్లు కాదు, మనందరం కలిశామని కళ్ళల్లో ఆనంద బాష్పాలు కదా మామయ్య గారు. మా కన్యక గుర్తొచ్చింది అల్లుడు గారు. ఇప్పుడు ఆ లేచిపోయిన దాని గురించి ఎందుకో ఇంట్లో. వదిన గారు, ఇప్పుడు ఆ టాపిక్ అవసరం లేదు, కానివ్వండి. అయినా నాకెందుకులే. శాస్త్రి గారు, మీరు ఒక విషయం మర్చిపోయారు. రేపు కన్యక పుట్టినరోజు అని చెప్పి నాతో చెప్పారు కదా. అవునండి, మర్చిపోయాం. నాన్నగారు, మనం అమ్మవారి గుడికెళ్ళి కన్యక పేరు మీద అర్చన చేపిద్దామండి. అలాగేరా. భోంచేయండి నాన్నగారు.
నేను నీ కూతురు లాంటి దానిరా. అప్పుడు నాతో కూడా అలాగే బిహేవ్ చేసావు. ఇప్పుడు ఏమైనా నేను చేద్దాం అనుకుంటున్నావు? అవునరా, కన్యకనే. ఏంటి చంద్ర కలవమన్నావు? ఎనీ ఇన్ఫర్మేషన్? గుడ్ న్యూస్ సేవ. ఈ కేసులో దొరికిన విట్నెస్ తో మనకు ఒక లీడ్ దొరికింది. అయితే పద. రీసెర్చ్ అని వచ్చి ఇన్వెస్టిగేషన్ చేస్తుంది ఏంటిది? ఏంటో తెలుసుకోవాలి. అక్క ఇక్కడ ఇక్కడ అక్క ఇక్కడ ఇక్కడ అక్క ఇటు అక్క పట్టుకో పట్టుకో అక్క నన్ను పట్టుకో అక్క ఇటు అక్క ఇక్కడ ఇక్కడ ఇటు అక్క ఇటు ఇటు ఏ దొరికిపోయావు? నాన్న దొరికాడా? సారీ మీరా? మీరేంటండి గుళ్ళు రీసెర్చ్ అన్నారు, ఇక్కడ పిల్లలతో ఆడుకుంటున్నారు? ఆల్మోస్ట్ అన్ని గుళ్ళు చూసేసానండి. అవునా? లింగాల స్వామి టెంపుల్ చూసారా? లేదండి. చాలా బాగుంటుంది, చాలా పురాతనమైంది కూడా. వస్తారా? చూపిస్తాను. సరేనండి. ఇదే మీకు చూపిస్తానన్న పురాతనమైన ప్లేస్. ఇదే లింగాల స్వామి గుడి. ఇక్కడ గుడేం లేదు కదండి. దేవుడున్నాడు కదా, ఇక్కడ మీకు కావాల్సిన మేటర్ అంతా దొరుకుతుంది. అలాగే నాకు కూడా. ఏంటి? నీకోసం అమెరికా నుంచి వచ్చానే, ఈరోజు దొరికావా? బావా నిన్నే. ఛా, ఏంట్రా? ఇట్రా బావా. అది బావా మామూలుది కాదు బావా, మామూలు ఆడది కాదు. హే ఆపు, నీకు షేర్ కావాలంతే కదా. ముందు నా పని అయిపోయి తర్వాత నీ షేర్ నీకు ఇస్తా కదరా. నేను షేరింగ్ కోసం కాదు బావా చెప్పేది, అది మామూలు మనిషి కాదు. నేను చెప్పేది విను బావా, దాని జోలికి వెళ్ళొద్దు. నీ షేర్ కోసం ఏవో చెప్పొద్దు. నీ షేర్ వద్దు పాడొద్దు, నేను చెప్పేది విను బావా. హే ఆపరా నీకు వాలా. ఏదిరా ఇది? నేను అనుకున్నదే అయింది. నేను చెప్పానా? చూడు దానికి ఏదో దెయ్యం. అది దెయ్యమో అమ్మోరో తెలియట్లేదు బాబా. చేసామంటుంది. చేస్తుంది బావా, చెడిపోదాం బావా. ఎవరిది? శ్రావ్య? శ్రావ్య గారు, శ్రావ్య గారు, శ్రావ్య గారు, నీకు పిచ్చి పట్టిందా? అసలు నాకేమైంది? అదే నేను అడుగుతున్నాను. ఎందుకు వచ్చావు ఇక్కడికి? అసలు ఏం జరిగింది ఇక్కడ? నేను ఎందుకు ఇక్కడ ఉన్నాను? ముందు ఇక్కడి నుంచి వెళ్దాంలే. ఇదేంద్రా బాబు ఇలా తగులుకుంది? నిద్రపోనిట్లేదు, కళ్ళు మూసుకున్నా అదే కనబడుతుంది. ఏం చేయాలి? వచ్చేసింది. నాకేం తెలియదు. నేనేం చేయలేదు. నేనేం చేసావు నాకు తెలుసు. నేనేం చేయలేదు. నాకేం తెలియదు.
నేనేం చేయలేదు, నాకేం తెలియదు, నేనేం చేయలేదు, నాకేం తెలియదు, నేనేం చేయలేదు. అలా భయపడుతున్నావు? అయినా ఇక్కడ కూర్చున్నావేంటి మన ఇల్లు వదిలేసి? సందీపు, మన ఇంట్లో ఉన్న అమ్మాయికి దయ్యం పట్టిందిరా. ఆ అమ్మాయి కన్నికని ఏం చేసామని అడుగుతుందిరా. కన్నికని మనమేం చేసాం? అదే ఆ మోహన్ గారితో లేచిపోయింది కదా. అదే కదా అర్థం కావట్లేదు. కన్యకని ఏం చేసి నిజం చెప్పమంటుంది. అసలు ఏం జరుగుతుందిరా సందీపు, నాకేం అర్థం కావట్లేదు. నిజం చెప్పమంటుందా? నేనేం చేయలేదు, నాకేం తెలియదు. ఎందుకు ఇలా చేస్తుంది ఇది? నాకేం తెలియదు, నేనేం చేయలేదు, నాకేం తెలియదు, నేనేం చేయలేదు. ఏంటి నాన్నగారు కంగారు పడుతూ అటు ఇటు తిరుగుతున్నారు? మీ అన్నయ్య అమరు ఫ్యామిలీతో సహా చెప్పా పెట్టకంటే ఎక్కడికో వెళ్ళిపోయాడురా. ఫోన్ చేసినా ఎత్తట్లేదు. నేను కనుక్కుంటాను, మీరు లోపలికి వెళ్ళండి. ఏం జరిగిందో కనుక్కో. ఏమై ఉంటుంది? అన్నయ్య ఎక్కడికి వెళ్ళావురా? రే సందీప్, మన ఇంటికి వచ్చిందే ఆ అమ్మాయిని ఏదో శక్తి ఆవహించిందిరా. ఒకరోజు ఆ అమ్మాయిని ఫాలో అయ్యి వెళ్ళినప్పుడు ఇక్కడున్నావా? నీకోసమే వెతుకుతున్నా. భలే ప్లేస్ ఫిక్స్ చేసావు రా. కన్యకని ఎందుకు చంపారా? ఎవరు నువ్వు? కన్యకని ఎందుకు చంపావు అని అడిగిందిరా. ఏం మాట్లాడుతున్నావురా? అవునరా, కన్యకని నేను చంపడం ఏంట్రా? నేనేం చేయలేదురా. కానీ ఆస్తి కోసం నేను మీ వదిన చంపాలనుకున్నాం. ఏంటి చంపాలనుకున్నారా? అది మాత్రం నిజంరా. తనలో ఏ శక్తి లేకపోతే మా ఇద్దరి మధ్య జరిగిన డిస్కషన్ ఇదంతా ఇప్పుడు జరిగిందిరా. అందుకే పారిపోయి వచ్చేసా. మీ అందరూ జాగ్రత్తరా. సరే సరే, నేను చూసుకుంటాను, నువ్వు పెట్టే. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? అది ఎక్కడి నుంచి వచ్చిందో ముందు నాన్న అడిగి కనుక్కోవాలి. బావా, అమరు బావా, ఒకరోజు ఏం మరదలా ఈ మధ్య బాగా అందంగా మందంగా తయారవుతున్నావు. ఏం బావా ఇలా ప్రవర్తించడానికి సిగ్గుగా లేదా? బావని కదా, మరదలతో ఆ మాత్రం చనువుగా ఉండొచ్చు. మరదలు కదా అని కన్యకమి చెయ్యేశాను బావా, అందు తప్ప నేనేం వేరే తప్పు చేయలేదు బావా. ఆ తప్పు చేసినందుకు ఇప్పుడు మా ఆవిడ్ని పట్టుకోవాలన్న భయంగా ఉంది బావా. ఆడదంటే ఆదిశక్తి, ఆదిశక్తి అంటే ఏమనుకున్నాను బావా. నా కళ్ళారా చూశాను బావా. నా తప్పు నేను తెలుసుకున్నాను. అయినా నాకు చెప్పా పెట్టకుండా వెళ్ళేమైంది బావా. చెప్తే నేను కూడా వచ్చేవాడిని కదా. లేట్ చేస్తే లేట్ అయిపోతావు, త్వరగా వచ్చేసేయ్. కేసులో మనకి మెయిన్ విట్నెస్ అయిన ఈ చైన్ ఇదిగో. సూపర్ సూపర్ సూపర్. వా, వాట్ యాక్టింగ్ మహానటి. బాగా యాక్ట్ చేసావు. కన్నికలా యాక్ట్ చేసి మా బావను భయపెట్టావు. అమ్మవారి వేషం వేసుకుని మా అన్నను ఊరి నుంచే పంపించావు. ఇదంతా దేనికి? ఆ కన్నిక ఎక్కడుందో తెలుసుకోవడానికా? ఆ రోజు ఫోన్లో అమ్మవారి టెంపుల్ రీసెర్చ్ గురించి అనగానే నాకు డౌట్ వచ్చింది. నీ మెళ్ళలో ఆ చైన్ చూసిన తర్వాత ఆ డౌట్ కన్ఫర్మ్ అయింది. ఎక్కడో గుళ్ళో దొరికిన పాపను తీసుకొచ్చి సొంత కూతురులా పెంచుకున్నాడు మా నాన్న. మేము సొంత చెల్లెలుగానే ట్రీట్ చేశాం. కానీ అది ఏం చేసిందో తెలుసా? ఊళ్ళో ఉన్న మా గౌరవం పరువు మొత్తం నాశనం చేసింది. అజో నిత్య శాశ్వతోయం పురాణో నైనం ఛిద్దంతి శస్త్రాని నైనం దాహతి పావకః నైనం క్లే దా. ఏంటమ్మా కన్యక, ఎప్పుడు లేనిది వాళ్ళు తడబడుతున్నావు? అది పొద్దున్నే కాలేజ్కి వెళ్లాలని హడావిడిగా రెడీ అయింది. మీరేమో భగవద్గీత చదవమని కూర్చోబెట్టారు. ఏమ్మా? అవును నాన్నగారు, కాలేజ్కి టైం అవుతుంది. అయితే వెళ్ళు. ఇలా ఇవ్వు, నేను చదువుతాను, నువ్వు కాలేజీకి వెళ్ళు. టిఫిన్ చేసి వెళ్దు గాని రా అమ్మా. అలాగే అమ్మా. నయనం చిందంతి శస్త్రాణి. నమస్కారం అండి శాస్త్రి గారు. ఏంటి మోహన్ ఎలా వచ్చావు? మీ నాన్న రాలేదేంటి? నాన్నగారికి ఆరోగ్యం బాగాలేదండి. సందీప్ గారు ఏదో పనుందని పిలిచారు. అది బట్టలు ఐరన్ చేయాలి కదా నాన్నగారు, నేనే రమ్మన్నాను. అయినా చదువుకునేవాడికి ఇటువంటి పనులు చెప్పడం ఏంటరా? పర్లేదు అయ్య గారు. నువ్వు వెళ్ళరా, నువ్వు వెళ్ళి ఐరన్ చేయిపో. అలాగేనండి. నచైనం క్లేదాన్యాపో. చిన్నమ్మగారు? చిన్నమ్మగారేంటి కొత్తగా? మనిద్దరం క్లాస్మేట్స్. కన్యకాని పిలవలేవా? మిమ్మల్ని అలా పేరు పెట్టి పిలవడమే, ఇంకేమైనా ఉన్నది? ఓవర్ యాక్షన్ చేయకు. మనం కాలేజీ వరకే క్లాస్మేట్స్. ఇక్కడ మీరు అమ్మాయి గారు, నేను పనోడిని. సందీప్ గారు బట్టలు ఉన్నాయంట, ఐరన్ చేయాలి, ఇవ్వండి. తీసుకో. కాలేజ్కి వచ్చేదేమన్నా ఉందా, లేకపోతే ఇంట్లో సేవలు చేస్తూ ఉండిపోతావా? మీ అన్నగారు పర్మిషన్ ఇస్తే మీతో పాటు కాలేజీకి వస్తా. ఏ కన్నిక, జాగ్రత్త.
ఎరా మోహన్, బట్టలు ఐరన్ చేయడం అయిపోయిందా? కన్యక, అమ్మగారు, శాస్త్రి గారు బట్టలు కూడా ఉంటే ఇవ్వండి, ఐరన్ చేస్తా. తెస్తున్నాను రా, ఒక్క నిమిషం. హే కన్యక, హే కన్యక, ఆగు ఆగు కన్యక. ఏంటి పేరు పెట్టి పిలుస్తున్నావు? అమ్మాయి గారు అని పిలువు. అలాగే పిలుస్తానులే కానీ అమ్మాయి గారు మీరు అలక్కండి, మీ అందం రెట్టింపు అవుతుంది. అబ్బో, అందం రెట్టింపు అయితే అబ్బాయి గారికి ఏమవుతుంది ఏంటి? నువ్వు ఓకే అంటే ఇప్పుడే 3 ముళ్ళు అయ్యాలనిపిస్తుంది. అంత సీన్ లేదులే, పిచ్చి పిచ్చి ఆలోచన చేయకు. ముందు మా నాన్నగారి దగ్గర మంచి మార్కులు కొట్టేసి ఒప్పించు, అప్పుడే నా మెల్లో 3 ముళ్ళకు పర్మిషన్ ఇచ్చేది. పరీక్షలో మంచి మార్కులు తెచ్చుకోవాలి, మీ నాన్న దగ్గర మంచి మార్కులు కొట్టేయాలి. కష్టం అనుకుంటే వదిలేయాలా? నన్ను వదిలేసి నువ్వు ఉండగలవా? మా నాన్నగారంటే నాకు చాలా ఇష్టం. జీవితాంతం ఒంటరిగా అయినా ఉంటానేమో కానీ ఆయన మాటని జవదాటను. కన్యక ఆగు, ఐఎమ్ సారీ. నువ్వు ఒంటరిగా బ్రతకగలమేమో కానీ నువ్వు లేకుండా నేను బ్రతకలేను. అవసరమైతే తపస్సు చేసి మీ నాన్నగారిని మన పెళ్లి కొప్పిస్తాను, నిన్ను వదులుకోను. సరే కూర్చో, కాలేజీకి వెళ్దాం. మా ఇంట్లో పనిచేసేవాడి కొడుకు ఆ మోహన్ గాడు అలాగా నా కొడుకుతో లేచిపోయింది. ఈ విషయం అందరికీ తెలుసు. నువ్వు ప్రత్యేకంగా ఇక్కడికొచ్చి ఇన్వెస్టిగేషన్ చేసి పీకేదేమీ లేదు. రే సందీప్, నిజం చెప్పరా, కన్యకాన్ని ఏం చేసావురా? కన్యక నాకు అమ్మ ఇచ్చిన వరం రా, తనని అమ్మవారిలాగే చూసుకున్నాను రా. తను ఏ తప్పు చేయదని నాకు తెలుసురా. కానీ నువ్వు కన్యక మోహన్తో లేచిపోయిందని ఈ లెటర్ సృష్టించి నన్ను ఈ ఊరందరినీ నమ్మించావు కదరా. కన్యకాని మోహన్ గారు లేపకపోతే ఆ మోహన్ గారు పిచ్చివాళ్ళ ఇక్కడే ఎందుకు తిరుగుతాడురా? అప్పుడే నాకు అర్థమైంది ఏదో తప్పు జరిగిందని. కన్యక, 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 బాబు, కన్యక, బాబు, అరే బాబు, మోహన్, అరే మోహన్, నువ్వేంటి ఇక్కడ? కన్యక, మా కన్యక ఏమైందిరా? చంపేశారు. మా కన్యక ఏమైందిరా? మా కన్యక ఏమైంది? మా కన్యకని ఏం చేసావురా? మా కన్యకని ఏం చేసావు? మా కన్యకని ఏం చేసావు నువ్వు? చెప్పు, అమ్మారు, అమ్మారు, చెప్పు, మా కన్యకని ఏం చేసావు? చెప్పరా, మా కన్యకని ఏం చేసావు? ఏం చేసావురా? చెప్పరా మా కన్యకని? మోహన్, మోహన్, అసలు ఏమైందో చెప్పరా? కన్యకని ఏం చేసావు? చెప్పరా, చెప్పరా మోహన్, అసలు ఏం జరిగింది? ఏం జరిగిందిరా? చెప్పరా, మా కన్యక ఏమైందో చెప్పరా? అమ్మా, అమ్మా దుర్గమ్మ, నువ్వైనా చెప్పమ్మా. అప్పుడే నాకు డౌట్ వచ్చింది, అందుకే ఈ అమ్మాయిని రప్పించి ఇన్వెస్టిగేషన్ చేయించాను. నా అనుమానం నిజమైంది. కన్యకని నువ్వే ఏదో చేసావు. కన్యకని ఏం చేసావురా? కన్యకని ఏం చేసావురా? కన్యకని ఏం చేసావురా? కన్యకని ఏం చేసావురా? చంద్ర, కన్యకని ఏం చేసావు చెప్పరా? కన్యకని ఏం చేసావు చెప్పరా? ఏం చేసావో చెప్పరా? ఏం చేసావో చెప్పరా? రే సందీప్, ఏం చేసావో చెప్పరా? నేను చెప్తా అయ్య గారు, నిధి కోసం చంపేశాడు అయ్య గారు. నిధి కోసం చంపేసావా? నిధి కోసం చంపడం ఏంట్రా? నిధి కోసం చంపేసావా? నేనే చంపేశాను నాన్నగారు. అవునయ్య గారు, ఒక రకంగా కన్యక చావుకి నేను కూడా కారణం అయ్య గారు. మన ఊరి అమ్మవారి ఆలయ సమీపంలో నిధులు ఉన్నాయని అందరూ అంటుంటే ఎన్నోసార్లు విన్నాను. వాటి కోసం ప్రయత్నించాను, కానీ ఎక్కడా జాడ దొరకలేదు. మన ఊరికి అమ్మవారి ఉపాసకుడు ఒక స్వామీజీ వస్తే నేను అతన్ని వెళ్ళి కలిశాను. స్వాహ! అమ్మా కాళికామాత కరుణించు, పలుకమ్మా పలుకు. ఓం ఆం హ్రీం క్లీం చాముండాయ నమః. ఓం ఆం హ్రీం క్లీం చాముండాయ నమః. నమస్తే స్వామీజీ. ఓం హ్రీం హ్రీం క్లీం చాముండాయ నమః. ఏమిరా అర్భగా, మీ ఊరి అమ్మవారి ఆలయ సమీపంలో గుప్త నిధులున్నాయో లేదో తెలుసుకోవాలని వచ్చావు కదూ? అవును స్వామి, ఎక్కడున్నాయో మీకు తెలుసా? నేను పిలిస్తే అమ్మవారే పలుకుతారా? నిధి గురించి తెలుసుకోలేనా? అమ్మా కాళికామాత, పలుకమ్మా పలుకు.
ఉన్నాయి రార్బక, ఉన్నాయి. నీ ఊహించినట్టే ఈ ఊరి అమ్మవారి ఆలయ సమీపంలో గుప్త నిధులున్నాయి. అనంత పద్మనాభ స్వామి గుడిలో మించిన సంపద ఉందిరా. అవునా స్వామి? ఎక్కడ ఉన్నాయి స్వామి? అది తెలియాలంటే త్యాగం చెయ్యాలిరా అర్బక. త్యాగమా? ఏం చేయాలి? అమ్మవారికి తలను బలివ్వాలిరా. ఏంటి తల? అంటే నా తలను బలిచ్చి నిధి నువ్వు తీసుకుందావనా? ఏ ఆవేశపడకురా అర్బక. నీలాంటి పాపాత్ముల తల తల్లి కోరుకోదు. అమ్మవారి నక్షత్రం మూలా నక్షత్రం. ఆ నక్షత్రంలో అమావాస్య రోజు పుట్టిన కన్యకను అమ్మవారికి బలిస్తే అమ్మ సంతోషిస్తుంది, నీ ఆశ నెరవేరుతుందిరా అర్బక. త్యాగం చేయరా అర్బక. ఇప్పుడు మూలా నక్షత్రం అమావాస్య రోజు పుట్టిన అమ్మాయి అంటే నేనెక్కడ వెతకను? మా నాన్నగారిలాగా ఊళ్ళో ఉన్న అమ్మాయిలందరి జాతకాలు చూడమంటావా? నిధి గురించి చెప్పమంటే న్యూసెన్స్ చేయమని చెప్తున్నావు. కోరుకోగానే దొరకడానికి ఇది కొండ మీద కోతి కాదురా, కోట్ల విలువ చేసే సంపద. నిధి దక్కించుకోవాలని నాకు ఉంది, కానీ టాస్క్ చూస్తేనే భయంగా ఉంది. ప్రయత్నం చేయకుండా ఫలితం రాదురా. సాహసం చేయరా అర్బక. అమ్మవారి ఆశీర్వాదం ఉంటుంది. అలాగే స్వామి. ఓం హ్రీం హ్రీం క్లీం చాముండాయ నమః. ఓం హ్రీం హ్రీం క్లీం చాముండాయ నమః. ఓహో, అమ్మవారి నక్షత్రం కాళికాదేవి తిది రెండూ కూడా కలిసిన రోజున పుట్టిందండి. మన కన్యక కూడా అదే సమయంలో అదే జాతకంలో పుట్టిందని ఆ రోజే తెలిసింది. అప్పుడే డిసైడ్ అయ్యాను, నిధి కోసం అమ్మవారికి కన్యకని బలివ్వాలి అని. నాన్న మీ పెళ్లికి ఒప్పుకుంటాడు అనుకుంటున్నావా? నాన్న ఒప్పుకుంటేనే అతన్ని పెళ్లి చేసుకుంటాను, లేదంటే నాన్న ఎవరిని చూపిస్తే వారినే చేసుకుంటాను. అంటే మోసం చేస్తాను అంటావు. మోసమా? ప్రేమించి పెళ్లాడకుండా మోహన్ని మోసం చేస్తావు, పెళ్లాడి చేసుకున్నోడిని మోసం చేస్తావు, పెళ్లి చేసుకుని ఆనందంగా ఉన్నానని మా అందరినీ మోసం చేస్తావు, చివరికి నిన్ను నువ్వే మోసం చేసుకుంటావా? మరి నన్ను ఏం చేయమంటావు అన్నయ్య? నేనున్నాను కదా, నేను చూసుకుంటాను. అలా కన్యకకు ధైర్యాన్ని ఇచ్చాను, నన్ను నమ్మేలా చేశాను. ఏంటి బాబుగారు రమ్మన్నారు? ఇంకా బాబుగారు ఏంటయ్యా? ప్రేమగా బాబుగారు అని పిలు. దా కూర్చో. పర్లేదు, చెప్పండి. పర్లేదులే, కూర్చో. మా నాన్న మా చెల్లికి నీకు పెళ్లి చేస్తాడనుకుంటున్నావా? అదే బాబుగారు నాకు అర్థం కావట్లేదు. కన్యకని మర్చిపోలేను, తను లేకుండా ఉండలేను. అంత కంగారు పడాల్సిన అవసరం లేదు. దాని గురించి మాట్లాడదామని నిన్ను పిలిచాను. నేను చెప్పింది చెప్పినట్టు చేస్తే మా నాన్నే దగ్గరుండి మీ ఇద్దరికి పెళ్లి జరిపిస్తాడు. ఏంటి బాబు గారు అది? చెప్పండి. మీరేం చెప్తే అది చేస్తాను, చెప్పండి. జాగ్రత్తగా విను. రేపు అమావాస్య అర్ధరాత్రి మన ఊరి పొలిమేరలో ఉన్న అమ్మవారి గుడి దగ్గరికి కన్యకాన్ని తీసుకొని రా. ఎందుకు బాబు గారు? అక్కడ నాకు తెలిసిన అమ్మవారి ఉపాసకుడు ఒకడున్నాడు. ఆయన అమ్మవారి పూజ చేసి తాయిత్తు కడితే నువ్వు చెప్పింది చెప్పినట్టు ఎదుటోడు వింటాడు, తెలుసా? ఏంటి బాబు గారు, ఈ రోజుల్లో కూడా తాయెత్తులు మంత్రాలు చింతకాయలంటూ మాట్లాడుతున్నారు బుర్ర లేకుండా. నమ్మట్లేదా? పద చూపిస్తా. ఏంటండి ఈ ప్లేస్ ఇంత భయంకరంగా ఉంది? నాకు చాలా భయం వేస్తుంది. భయాన్ని వీడితేనే అద్భుతాలు చూడగలవు. నమస్కారం స్వామి. సాహసం చేయరా అర్బక. స్వామి, ఇతని పేరు? వాడి పేరు మోహన్. మీ ఇంట్లో పనిచేసే రంగయ్య కొడుకు. 14 ఏళ్ల వయసు అప్పుడు వీడు బావిలో పడి చనిపోతే అమ్మవారి అనుగ్రహం వల్ల బతికాడు. వీడికి 100 ఏళ్ళు సావులేదురా. నేను బావిలో పడ్డ విషయం నాకు నా ఫ్యామిలీ తప్ప ఎవరికి తెలియదు. ఈయనకెలా తెలిసింది? అదేరా స్వామి పవర్. స్వామి, వీడు మీ పవర్ని శంకిస్తున్నాడు. ఒకసారి వీడికి మీ శక్తులేంటో చూపించండి. ఓం శక్తి. వాని కొట్రా. సందీప్ గారు, నా ప్రమేయం లేకుండా మిమ్మల్ని కొట్టాను, నాకేం తెలీదు. అది నీ ప్రమేయం కాదురా, స్వామి పవర్. ఇప్పుడు అర్థమైందా మంత్రాలకు ఎంత పవర్ ఉందో? ఇప్పటికైనా నమ్ముతావా స్వామి శక్తి ఏంటో? నమ్ముతున్నాను కానీ నాకెందుకో ఈ ప్లేస్ చూస్తుంటే చాలా భయం వేస్తుందండి. భయమేలరా అర్బక. అమ్మవారి శక్తి నీతో ఉంది. ఓం శక్తి. అమ్మవారి శక్తితో చేసిన తాయెత్తు కట్టుకో. నువ్వు కోరుకుంది దక్కుతుంది. వాడు చెప్పినట్టు చేయి. వెళ్ళండి.
పద. నమో మాత. కన్యక దీనికి ఒప్పుకుంటుందంటారా? మార్గం చూపించడమే ఈ కృష్ణుడి వంతు. యుద్ధం చేయడం గెలవడం అర్జునుడి వంతు. యుద్ధం చేసి కన్యకని గెలుచుకుంటావో లేక కన్యకను వదులుకుంటావో నీ చేతుల్లోనే ఉంది. పద. అలా మోహన్ని నా దారికి తెచ్చుకున్నాను. వాళ్ళ ప్రేమను అడ్డం పెట్టుకొని నిధి కోసం కన్యకను ప్రేమించినందుకు మోహన్ను ఇద్దరిని ఒకేసారి బలిద్దాం అనుకున్నా. నువ్వెన్నైనా చెప్పు, నాకు చాలా భయంగా ఉంది. నా వల్ల కాదు. అదేంటి అలా అంటావు? ఇదంతా మీ అన్నయ్య కదా ప్లాన్ చేశాడు. ఏదైనా అతనే చూసుకుంటాడు. అయినా కూడా ఎందుకో నా మనసు ఒప్పుకోవట్లేదు. సరే తల్లి, మీ నాన్నకు నచ్చిన సంబంధమే చేసుకో, హాయిగా ఉండు. నేను మాత్రం ఊర్లో పిచ్చోడినై తిరుగుతూ ఉంటా. సరే బాబు, అలక మాను, అలానే చేద్దాం. ఇది మా చిన్నన్న ఇచ్చింది. ఏ కీడు జరగకుండా ఈ అమ్మే మనకు రక్షగా ఉంటుంది. అన్నయ్య, ఇదంతా చూస్తుంటే నాకు భయంగా ఉందన్నయ్య. భయమేల బాలా, అమ్మవారు తోడుండగా. అమ్మవారికి సాష్టాంగ నమస్కారం చేసుకుని నీ కోరికలు నెరవేర్చుకో. రా, నీ కోరిక అమ్మకు చెప్పు. మీ ఇద్దరికి వివాహం అవుతుంది. వెళ్ళండి. అవునమ్మా, స్వామి మహిమగలవాడు. ఆయన చెప్పింది చెప్పినట్టు జరిగిద్ది. నీ మనసులో ఉన్నది జరిగిద్దమ్మా. అక్కడికి వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేయిపో. వెళ్ళు, నేను చెప్తున్నానుగా, వెళ్ళమ్మా. భయపడకు బాలా, మీరిద్దరు. ఏం కాదు, పద. అమ్మా, నిధికి మార్గం చూపించి తల్లి. అమ్మా కాళికా మాత, కాళికార్పణమస్తు. మాత, మాత, స్వామి, ఏమైంది? స్వామి, 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 నిధి, నిధి ఎక్కడ? నిధి ఎక్కడ? నిధి, నిధి, నిధి. అమ్మవారి శక్తి పోతే నా శక్తి సరిపోలేదురా. నిధి లేదు, ఏమి లేదురా. అమ్మవారి శక్తి కోసం నేను పని చేశాను. అమ్మవారు మనం క్షమించరా. పోరా, కానీ పోరా. అయ్యో అమ్మా, అనవసరంగా కన్యకని ఇక్కడికి తీసుకొచ్చాను. కన్యకని అనవసరంగా చంపుకున్నాను. నేను నా కన్యకని చంపుకున్నాను. నిధి కోసం చంపడం ఏంట్రా? ఆ ఘోర చెప్పిన మాటలు విని కన్యకను బలించాను. కానీ వాడు నన్ను మోసం చేశాడు. నాకేం చేయాలో తెలియలేదు. అందుకే ఆ లెటర్ రాసి కన్యక ఆ మోహంతో లేచిపోయిందని అందరినీ నమ్మించాను. నన్ను క్షమించండి నాన్నగారు. ఎంత పని చేశావు? క్షమించమంటావేంట్రా వేదవా? కన్యక నీ చెల్లెలు కదరా. అమ్మ ఇచ్చిన వరంరా. అటువంటి కన్యకను ఎలా చంపాలనిపించిందిరా నీకు? రే సందీప్, నిన్ను అమ్మవారు కూడా క్షమించరా. అమ్మవారు కూడా క్షమించరా నిన్ను. అమ్మ కన్యక, వీడిని తీసుకెళ్ళి ఏ శిక్ష అయినా వేయండి. మేడం, తీసుకెళ్ళిపోండి. కూల్ శాస్త్రి, తీసుకెళ్ళిపోండి. ఓకే చంద్ర, టేక్ హిమ్ ఇంటు కస్టడీ. నానా, అమ్మా వద్దమ్మా. అమ్మా నువ్వన్నా చెప్పమ్మా, నేను చేసిన తప్పే. అమ్మా
అరే ఆగ్రా ఆగు హలో శ్రావ్య, కన్యకా కేసు ఎంతవరకు వచ్చింది? క్లోజ్ చేశాను సార్. ఇప్పుడు ఆపరేషన్